ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు ఒక దేవతా అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. ఈ వివరాలన్నీ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. గురువారం కావటం వల్ల దేవగురువు బృహస్పతి మీ మీద దృష్టి సారిస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు మీరు ఒక దేవత అనుగ్రహాన్ని పొందబోతున్నారు. ఆ దేవత మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక కోరికను తీర్చబోతుంది. ఉదయం లేచిన వెంటనే మీరు చేసే మొదటి పని పసుపు రంగు దుస్తులు ధరించి శ్రీదేవి లేదా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా నమస్కరించటం. మీ ప్రార్థన ఈరోజు ఆ దేవతకు ఖచ్చితంగా వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, దురదృష్టం, చిన్న చిన్న విభేదాలు ఇవన్నీ ఈరోజు కొంచెం కొంచెంగా తొలగిపోతాయి. దేవత అనుగ్రహం వల్ల మీకు శాంతి, ధనలాభం, కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారు ఈరోజు తమ పనికి ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క బాస్ నుండి ప్రశంసా మాటలు రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారు కొత్త ఆర్డర్లు లేదా లాభదాయకమైన కస్టమర్లను కలుస్తారు. స్టూడెంట్స్కి ఈరోజు కాన్సంట్రేషన్ బాగా ఉంటుంది. చదువు సులభంగా అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏదో ఒక ఆధ్యాత్మిక సంకేతం మీకు కనిపిస్తుంది. అది ఏదైనా పసుపు పువ్వు కాని, శంఖం శబ్దం కాని లేదా ఆకస్మికంగా దేవత పేరు వినిపించటం అయి ఉండొచ్చు. దాన్ని తేలికగా తీసుకోకండి. అది నిజంగా దేవత అనుగ్రహం వల్ల వచ్చిన సంకేతం. సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది ఈరోజు మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది. ఈరోజు చేయవలసిన చిన్న పరిహారం, ఒక పసుపు పువ్వును దేవత పాదాల వద్ద అర్పించండి. మీ ఇంట్లో ధన ప్రవాహం ప్రారంభమవుతుంది. కుటుంబంలో కూడా ఈరోజు శుభవార్త ఉంది. ఎవరైనా పెద్దలు మీపై ఆశీర్వాదాన్ని కురిపిస్తారు. దేవత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఒక మధురమైన సంఘటన జరగబోతోంది. అలాగే ఈ యొక్క కుంభరాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఈరోజు దేవత అనుగ్రహంతో మీ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతమవుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశివారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలుపెట్టాలని లోన్ల కోసం అప్లై చేసుకుని నిరీక్షిస్తున్న వారి ముందుకి ఒక చక్కటి శుభవార్త రాబోతుంది. మీ యొక్క వ్యాపారం ప్రారంభించడానికి అనువైన సమయం ఇది. ఈరోజు ఒక చక్కటి డెసిషన్ తీసుకుంటారు. డబ్బు పరంగా మీకున్న సమస్య తొలగిపోతుంది. లోన్ల కోసం అప్లై చేసుకున్నవారు లోన్ని పొందుకుంటారు. దానికి సంబంధించిన ఒక శుభవార్తను ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశివారు ఈ మధ్య కాలంలో ఎవరైనా కొత్త వ్యక్తిని కలుసుకుని ఆ వ్యక్తితో పరిచయాన్ని పెంచుకున్నట్లయితే కనుక ఆ వ్యక్తి ద్వారా కూడా మీకు ఒక అవకాశం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్లోకి వచ్చినటువంటి నూతన వ్యక్తి రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ముందుకు ఆదాయ మార్గాన్ని తెరవబోతోంది. అంటే ఒక ఆదాయ మార్గం గురించి ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహా అందజేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుంభరాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరమైనట్లయితే కనుక ఈరోజు మీ మధ్య ఉన్నటువంటి బంధాలు బలపడతాయి. అంటే మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి బంధాలు బలపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశివారు ఎప్పుడూ కూడా ఏదైనా పని మొదలుపెట్టే ముందు హనుమాన్ చాలీసా పఠించి పనిని మొదలుపెట్టండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఆర్థిక పరంగా ఏవైనా ఒత్తిడి ఉన్నట్లయితే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవిని ప్రతినిత్యం ఆరాధించండి. నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి పాదాల వద్ద పసుపు రంగు పువ్వులు సమర్పించండి. అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయండి. అంటే మీ శక్తి మేర, మీ స్తోమతను బట్టి మీరు ఏం దానం చేసినా దాని తాలూకు ఫలితాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన అంశాల్లో మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో మీరు మంచి చక్కటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు. మీకున్నటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.